శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒకరోజు సముద్రానికి ఉప్పు రాశికి పెద్ద తగువ వచ్చింది. సముద్రానికి ఎదురుగా ఉప్పు రాశి ఉంది. ఆ ఉప్పు రాసుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్ళతో బేరమాడుతున్నారు. బాగా చీకటి పడింది. ఉప్పు రాశి హేళనగా, సముద్రం నువ్వు చూడటానికి పెద్ద జలరాశి కానీ ఏం లాభం? నీ నీటి చుక్క తాగటానికి కూడా పనికిరాదు. నేను లేకపోతే ఏ వంటకి రుచుండదు. శుభకార్యాల్లోనూ నా పేరు మార్మోగుతుంది అంది గర్వంగా. సముద్రం నవ్వి, నా నీటితోనే నువ్వు తయారయ్యావు. నీ ఉనికిని మర్చిపోయి నా నుంచి వేరయ్యేసరికి అహంకారం పెరిగింది అంది. ఉప్పు రాసి గట్టిగా నవ్వి, నీ నుంచి వచ్చిన నీకన్నా నేనే గొప్ప. చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ చెట్టుని ఇష్టపడరుగా అంది. ఉప్పు రాసి అతి తెలివి మాట తీరు చూసి సముద్రం ఆశ్చర్యపోయింది. ఎందుకీ వాదన అని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం చూసి ఉప్పు రాసి మరింత రెచ్చిపోయింది. సముద్రం, నేను నిత్యం అందరికీ ఉపయోగపడుతున్నాను. నువ్వు దేనికి ఉపయోగపడవు. పైగా అమావాస్య పౌర్ణానికి అల్లకల్లోలంగా కనిపిస్తావు. అందరికీ భయం కలిగిస్తావు. నీకన్నా నేనే గొప్పదాన్ని అంది. సముద్రానికి నవ్వు వచ్చింది. బాగా ఆలోచించి, పూర్వం ఈ జనమంతా ఓడా స్టీమర్లు ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్ళేవారు. లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివసిస్తున్నాయి. మానవులు తినే చేపలన్నీ నా నీళ్ళలోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు, నాలో ఎలాంటి గొప్పతనం లేదంటావా అంది. ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది ఉప్పురాసి. నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు. అవెవరు వినరు. ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు. చేపల్లాంటివి మానేసి ఆకుకూరలు తింటున్నారంది. ఉప్పురాశితో వాదించటం అనవసరం అనుకుంది సముద్రం. మౌనంగా ఉప్పురాశి వైపు చూడసాగింది. సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కుంభవృష్టిగా మారింది. సముద్రపు కెరటాలు ఎగసిపడి ఒడ్డుని చేరుకోవడం మొదలుపెట్టాయి. ఆ వర్షానికి ఉప్పు రాసి విలవిల్లాడుతూ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది. కాసేపటికి ఉప్పు రాసి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుంది. అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా అణగారిపోతారు. ఎవరికైనా వినయ విధేయతలు ముఖ్యం అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. జై శ్రీమన్నారాయణ.